అందరికీ నమస్సుమాలు. బిల్హణ కవి యొక్క చమత్కార పద్యం శివుని గురించి ఉంది, చూద్దాం. శివుణ్ణి తిడుతూ ఉన్నాడు, పొగుడుతూ ఉన్నాడు. తమాషాగా ఉంటుంది. విత్తేశస్య కుబేరతా నవిరతా నిహార భానుక్షయీ హేరంబస్య మహోదరం నగళితం దైత్యాని రుచైర్గద అంగం భృంగిరిటేశ్చ పాండుభృసిమిత్యాస్తాం ఇమాం అమీమిషాం కదా త్వం సులీతి విగీయసి కథమహో భక్తస్తవానమానామయః కథం భక్తః తవానామయః కథం భక్తః తవ అనామయః. ఎలా నీ భక్తుడు రోగం లేకుండా ఈ సంసార వ్యాధి లేకుండా ఉంటాడయా? నువ్వే ఉన్నావు కదా అన్నాడు. చూడండి. పరమశివ, నిన్ను ఆశ్రయించిన కుబేరును కుబేరత్వం పోలేదు. చల్లని కిరణములు గల చంద్రుని క్షయ వ్యాధి నయంగా లేదు. వినాయకుని పెద్ద బొజ్జ కరగలేదు. దైత్యనాశకుడకు శ్రీహరి గొప్ప వ్యాధిని కలిగే ఉన్నాడు. భృంగి యొక్క పాండు వ్యాధి అలాగే ఉంది. నీవేమో శూలివి. శూలం అంటే నొప్పి, కడుపు నొప్పి. శూలివి, నీ కడుపు నొప్పి అలాగే ఉంది. నువ్వే తగ్గించుకోలేకుండా నాకేం తగ్గిస్తావు నా బాధ అంటున్నాడు. నీ భక్తుడు ఏ వ్యాధి లేకుండా అనామయుడుగా ఇట్లుండగలడు. ఆమయము అంటే వ్యాధి, అనామయం అంటే వ్యాధి లేని స్థితి. అట్టి స్థితి గలవాడు పరమశివుడు, పరమాత్మ, దైవం కనుక అనామయుడు. అనామయుడు రెండు అర్థాలు. తాను అనామయుడు, తాను ఆశ్రయించిన వారికి భౌతిక భవరోగములను నిర్మూలిస్తూ ఉన్నవాడైనందున శివుడు అనామయుడయ్యాడు. కు అంటే వికారము, బేరము అంటే శరీరము, కుబేరుడు అది. కుబేరం అంటే వికారంగా ఉంటాడు, వికృతంగా, భయంకర. చూస్తూ ఉంటే నవ్వుస్తూ ఉంటుంది మనకు. పొట్టలావుగా అన్ని అవయవాలు వింత వింతగా ఉంటాయి. దివ్యాంగుడు అంటారు అట్లా. తాను కు అంటే వికారము, బేరం అంటే శరీరము, కుబేరుడు అంటే వికారమైన దేహం గలవాడని అర్థం అని గ్రహించాం కదా. దీన్ని వ్యాధిగా చమత్కరిస్తూ ఉన్నాడు. కు అంటే వికారం అంటే, బేరం అంటే శరీరం. అట్లా చంద్రకళలు మారుతూ ఉంటాయి. అంటే శరీరానికి కు చెడు కలిగిందని అర్థం, వ్యాధి కలిగింది. కుబేరుడు అలాగే ఉన్నాడే, కుబేరుడికి సుందర రూపం రాలేదే అని అర్థం. చంద్రకళలు మారుతూ ఉంటాయి. కృష్ణపక్షమునందు చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు. ఇది చంద్రుడిలోని క్షయవ్యాధిగా బిల్హణుడు చమత్కరిస్తూ ఉన్నాడు, కవి చమత్కరిస్తున్నాడు. చంద్రుడు ఇప్పటికీ క్షీణిస్తూ వృద్ధి చెందుతూనే ఉన్నాడు కదా. ఆ క్షయవ్యాధి పోలేదు కదా. స్వామి, నీ జటాజూటం పైన ఉన్నా కానీ ఇంకా నాకేం తగ్గిస్తావు నువ్వు? నా బాధ, నా క్షయ బాధ. డబ్బులు తగ్గిపోతున్నాయి జోబుల్లో. వినాయకుడు వ్రేలాడు బొచ్చతో ఉన్నందున లంబోదరుడు, బొజ్జ వేలాడుతూ ఉంటుంది వినాయకుడికి. లంబోదరుడు ఆయన బొజ్జనే కరిగించలేకున్నావే నువ్వు లైపో చేసి. ఇక నా బొజ్జ ఏం కరిగిస్తావు? అసలు బొజ్జే రావట్లే నాకు. నువ్వు బొజ్జ కలిగి భయం ఉందో. చంద్రకళలు అలా ఉన్నాయి. వినాయకుడు వేలాడు బొజ్జతో ఉన్నందున లంబోదరుడు అయ్యాడు. వికారంగా కనిపిస్తూ ఉన్న విఘ్నరాజు బొజ్జ శివ సాన్నిధ్యంలో కరిగిపోవట్లేదు అని కవి అభియోగం చేస్తున్నాడు, ఎత్తిపడుస్తున్నాడు. విష్ణుదేవుడు శివునికి సన్నిహితుడు, మిత్రుడు. కానీ అతనికి కూడా వ్యాధి ఉంది. గదం అంటే గద ధరించున్నాడుగా. గద అంటే ఖడ్గం అనే ఒక అర్థం, వ్యాధి అనే ఒక అర్థం ఉంది. కానీ ఉచ్చేర్గదాధారి, ఉచ్చేర్గదుడు అంటే పెద్ద గదగలవాడని అర్థం. అంటే పెద్ద వ్యాధి ఉందని అర్థం. కనుక గొప్ప వ్యాధిని విష్ణువు కలిగి ఉన్నట్లు కవి చమత్కరిస్తూ ఉన్నాడు. శివసేవకుడైన భృంగి తెల్లగా ఉన్నాడట. ఇది పాండుత్వము కాబట్టి ఆ పాండు రోగం పోవట్లేదు. అందరి విషయం ఎలా ఉన్నా పరమశివుడు శూలి బాధతో ఉన్నాడు. శూలం అంటే బాధ కాబట్టి శూలమును ధరించి ఉంటున్న చేత శివుడు శూలి అని పిలువబడినాడు. కానీ శూల అనే పదానికి కడుపు నొప్పి అనే అర్థం కూడా ఉంది. కనుక పరమేశ్వరుని శూలబాధతో ఉండేవాడుగా బిల్హణుడు ఆ మహాత్ముడు కవి అభివర్ణిస్తూ ఎత్తిపడుస్తూ మళ్ళీ ఆయన్ను పొగుడుతున్నాడు. పైగా ఇలాంటి శివుడు ఇతరుల బాధలను ఎలా నివారించగలడు? అనామయ అనే పదము మయ నభవతి ఇది అనామయ అంటే నామరూపాలకు అతీతుడు అని అర్థం. అలాగే న యాతి ఇది అనామయ, నామమును పొందినవాడంటే నామాతీతుడు, రూపాతీతుడు అనే భావం. నామముతో మనం పట్టుకోగలం. మనలాంటి సామాన్యులం నామరూపాలు లేకుండా భగవంతుని ఎలా తెలుసుకోగలవు? కాబట్టి నామరూపాలకు ఆధారంగా అతీతంగా ఉన్న అతడు, నామరూపాలు కూడా తానే, కానీ నామరూపాలు లేకున్నా తాను ఉండగలడు. ఇట్లా అర్థం చేసుకొని పరమాత్మ భక్తిని పెంచుకోవాలి. జ్ఞానాలు, పాండిత్యాలు ఎన్నున్నా లాభంలే, ఎన్న ధనాలు, సంపదలు, పదవులు. దైవభక్తిని అంటే సద్భావము. దైవభక్తి వేరు, దైవభావం వేరు, సద్భావం వేరు కాదు. కాబట్టి అందరూ దైవభక్తిని, సద్భావమును పెంచుకుని వెలుగుదారులు, ప్రగతిదారులు, న్యాయంగా, నీతిగా, ధర్మంగా అందరికీ సహకరిస్తూ విశ్వశ్రేయస్సును కలిగించవలనని భావము. నమస్సుమములు.